ఈ విధముగా మన జాతిని సంస్కరించిన మహానుభావులెందరో మన భారతావన్ని పునీతం చేశారు. మానవతకు నిర్వచనం, ఆదర్శాలకు రూపం, మంచికి మార్గం చూపించి ధన్యజీవులయ్యారు. ఆ కోవకు చెందిన వారే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అలాగా అయితే ఆ బండి పక్కన తిప్పండి. అయ్యగారు అమ్మగారు మగబిడ్డను కన్నారు. జన్మ ఫలావాప్తిరస్తు. హరి ఓం. వీరభోజయాచార్య, వీర పాపమాంబ, సూచనారా సర్వేశ్వరుని సంకల్పము. సంతాన ప్రాప్తికై తీర్థయాత్రలు చేస్తున్న పరిపూర్ణాచార్య ప్రకృతాంబా దంపతులు కన్నబిడ్డ పెంపును చూచు నోము నోచుకొనలేదు. కారణజన్ముడైన ఈ కసిగందును సంతానం లేని మీ చెంతకు చేర్చినది ఆ పరమాత్మే సుమ. ఈ బిడ్డను మీ బిడ్డగా సాకండి. మీ జన్మలు చరితార్థమవుతాయి. చెనక 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 వచ్చావా? మనల్ని పున్నామ నరకం నుండి తప్పించవచ్చిన ఆ వీరనారాయణుడే మన చిరంజీవి. ఈ అవతార పురుషుని అభీష్టము కాదనకు, మాట జవదాటకు. స్వామి చెనక తత్ సత్. స్వామి నాయన, ఈ తల్లిని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావా అయ్యా? ఎవరు ఎవరికి తల్లి? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పురాకృత జన్మ ప్రారబ్ధ కర్మ విశేషాన్ని బట్టి తల్లి తండ్రి, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు సంప్రాప్తమవుతుంటారు. కాలం తీరగానే కాలగర్భంలో కలిసిపోతుంటారు. మరల మరల పుట్టుతుంటారు. ఆ జన్మ రహస్యం వినవమ్మా. నీవెవరో, నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా, నిజం తెలుసుకో జీవా. సృష్టి క్రమమును చెప్పెదను, ఇది చిత్తశుద్ధితో వినవలెను. పిండోత్పత్తి క్రమము నెరింగిన జ్ఞానోదయము కలిగేను. నీవెవరో, నీ జన్మం ఏదో
నిజం తెలుసుకో జీవా. స్త్రీ పురుషుల సంయోగము పవిత్ర కార్యం అని భావించవలే. సత్సంతానము పొంది జాతికి సౌభాగ్యము చేకూర్చవలే. నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. శుక్రశోణితములైదు దినములు నీటి బుడగవలే ఉండునులే. 10 రోజులకు కోడి గ్రుట్టు ఆకారమచ్చట చేకూరునులే. నెలకు గట్టి పిండముగా తేలి శిరము ముందుగా తీరేను. 2 నెలలకు కాళ్ళు చేతులు, 3 నెలలకు కడుపమరేను. 4వ నెలకు ఇరుపార్శ్వములు, 5వ నెలకు పాదాలు వ్రేళ్ళు, 6వ నెలకు ముక్కు కన్ను చెవి నవరంధ్రాలే పడతవిలే. 7వ నెలకు జీవుడు చేరును, ఊర్ధ్వముఖముగా పిండం ఉండును. నాభి మొదలు బ్రహ్మరంధ్రముగాక నాడి ఒకటి సమకూడునులే. తల్లి జఠరాగ్ని కట్టు లేకుండా తొడుగు చుట్టుకొని ఉండునులే. 8-9 నెలల సమయమున పూర్వజ్ఞానం ఉండునులే. మలమూత్రముల మునిగి గర్భమున తనలో తానే గుణుగుణులే. పూర్వజన్మమున పుణ్యము చేయకపోతినే అనుచు చింతించునులే. ప్రాణవాయువు ప్రసారం వలన పిండం బయటికి వచ్చునులే. బొట్టు కోసి కన్నీళ్లు చల్లగా పూర్వజ్ఞానం మరచునులే. మానవ జన్మ తత్వమిది, మహాత్ములెరిగిన గోప్యమిది. వారు చెప్పారు, ఈనాడు నిజం తెలుసుకున్నాను. నేటి వరకు నేను నీకు తల్లిని, నీవు నాకు బిడ్డవు. ఇప్పుడు లోకాన్ని ఉద్ధరించే జగద్గురుడవు. నేను భక్తురాలు. కైవల్య ప్రాప్తిరస్తు. ఎవరు నాయనా? ఎవరయ్యా మీరు? ఎవరని చెప్పనమ్మా, నా అన్నవారు లేనివాడు నాకు నేనే. ఏ ఊరు నుంచి వచ్చారు? పాపగిరి మఠవాసి. పేరు వీరప్ప. విధి నన్ను మీ వద్దకు పంపింది. అనుమతిస్తే గోపాలకుడిగా ఉంటాను. ఏమిటి, పశువుల కాపరివిగానా? ధర్మ సంస్థాపనార్థమై వెలసిన శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడు కాదా? ధర్మమూర్తి అయిన గోమాతను సేవించుట కంటే పరమార్థం ఏముంటుంది తల్లి? బాల తపస్వి, నీ విధానం నాకు అర్థం కాదు. నీ అభిష్టాన్ని నేను కాదనలేదు. సరే, నీ ఇష్టం. ఇదిగో సద్ది.
మహాప్రసాదం.